జగ్గంపేట గ్రామంలో నేషనల్ హైవే 16పై వర్షాలు పడితే నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను పరిష్కరించాలని కోరిన ఎస్పీ ప్రసాద్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో నేషనల్ హైవే 16 నందు వర్షాలు పడితే నీరు సర్వీస్ రోడ్డు అనుకుని ఉన్న గట్టు వద్ద నిలిచిపోవడంతో అటుగా హైవేపై వెళ్తున్న వాహనాలు ఆ నీరుపై వెళ్లడం వల్ల పక్కన సర్వీస్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై ఆ నీరు పడడం జరుగుతుందన్నారు. ఈ సమస్యను నేషనల్ హైవే అథారిటీ వారు పరిష్కరించాలంటూ టీడీపీ బీసీసీఎల్ స్టేట్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. జగ్గంపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఉంటుంది. హైవే వంపు వలన వర్షాలు పడితే ఆ నీరు సర్వీస్ రోడ్డు ఆనుకొని ఉన్న హైవే వద్ద నీరు నిలిచిపోతోంది. అటుగా హైవేపై వెళ్తున్న వాహనాలు ఆ నీటిలో వెళ్లడం వల్ల పక్కనే దానికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై ఆ నీరు పడుతుందని, సుమారు కాలు మునిగే విధంగా ఈ నీరు నిలిచిపోయిందని, నేను సమస్య గురించి ఆ రోడ్ల వద్ద మరమ్మతులు చేస్తున్న వారిని అడిగి చూడగా వారు ఇది చేయడం కుదరదు అని తెలిపారని, దీని వలన ఈ సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. సమస్యను త్వరగా నేషనల్ హైవే అథారిటీ వారు తీర్చాలని మీడియా ముఖంగా కోరారు. గవర్నమెంట్ అనేక ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కూడా చేస్తుంది. ఈ సమయంలో మరి మా ఒక్క సమస్య కూడా ఉంది. జగ్గంపేట నేషనల్ హైవే అథారిటీ వారు దీన్ని స్పందించాలి. ఎందుకంటే బ్రిడ్జి వేశారు. బ్రిడ్జి మీద నుంచి వచ్చిన వాటర్ కింద ఆదిత్య హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ డౌన్ ఏరియా ఉంది. ఈ డౌన్ ఏరియా గురించి నీళ్లు అటుపోనది లేదు, ఇటుపోనది లేదు. ఇటు సర్వీస్ రోడ్లో వెళ్ళేవాళ్ళు మరి వర్షం పడ్డప్పుడు బట్టలన్నీ పాడైపోతున్నాయి. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నీరు స్టోరేజ్ ఎప్పుడైతే అయిందో ఈ స్టోరేజ్ అయింది కూడా బురద నీరు అంతా వచ్చి పడిపోతుంది ఇక్కడ. దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. డిగ్రీలో 15-20 సంవత్సరాలు అవుతుంది మధ్యకాలంలో ఇప్పుడు బ్రిడ్జ్ చేసి అప్పటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ దీని గురించి మరి అథారిటీ వారు ఏం పట్టించుకోవట్లేదు. నేషనల్ అథారిటీ వారు దీని మీద మంచి ఆలోచన కలిగి మరి చేస్తారని, మరి దీనికి కావాల్సిన ఏర్పాటు చేయాలనుకుంటే సైడ్ రోడ్డు చిన్నదాగా కట్టవలసి వస్తుంది. ఈ కట్ చేస్తేనే నీరు బయట పడదు లేదు. దీన్ని హైట్ చేయాలనుకుంటే హైట్ చేస్తే బాగుంటుందని నిన్న డైరీ ఏర్పడగా వాళ్ళతో చెప్పాను నేను. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మాకు పైనుంచి చెప్పాలా, పైన చెప్తేనే మీరు చేయలేదన్నారు. సరే మీరు పైనుంచి చెప్పుకుంటారు, కింద నుంచి చెప్పుకుంటారు మాకు తెలియదు, కానీ ప్రజలు పడుతున్న ఇబ్బంది మాత్రం నేను చెప్పాను. చెయ్యనంటే చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు ముఖ్యంగా మీకు నేను చెప్తున్నాను, ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని దాని మీద మీరు స్పందించి దీన్ని సహకరిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను. టీడీపీ స్టేట్ సెక్రటరీ తీసుకెళ్ళి మీ అందరికీ నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.